అనంతపురంలో కలకలం రేపిన యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఉదయం తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు పట్టాలపై శవమై కనిపించారు. అయితే ఆయన మృతికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మహేష్ను హతమార్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డి తనను బెదిరిస్తున్నాడంటూ మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చనిపోయే ముందు కూడా తన తండ్రికి ఫోన్ చేసి రాజశేఖర్ రెడ్డి బెదిరించాడని మహేష్ చెప్పాడు. ఉదయం కల్లా శవమై తేలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికి హత్యే అని మహేష్ తండ్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. మహేష్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పోస్ట్మార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది. పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ జరగనుంది. ఒకవేళ హత్య అని తేలితే కేసుని సివిల్ పోలీసులకు అప్పగిస్తారు రైల్వే పోలీసులు. ఇట్లా బెదిరిస్తున్నారు చంపుతాం ఇంతమంది రాని రాజశేఖర రెడ్డి వాళ్ళంతా బెదిరిస్తున్నారు చంపుతామని ఏం కావాలేరో అన్ని ఉత్తు మాటలు చెప్తారు. పక్కన కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు శివుడు చంపలేరని చెప్పిన తోపుదుర్తి రాజశేఖర రెడ్డి. గొడవలు ఏం లేదు. గొడవలు మాకంటే కొంచెం వీళ్ళు లోకల్ లీడర్స్ మాట్లాడి మా భూములు కొంచెం ఆన్లైన్లో తీసేయడము, మా పిల్లల్ని నా కొడుకు ఏందో మాకు అన్యాయం జరిగింది పట్టాల్సిన దగ్గర వాడము, నా కొడుకుని పోలీసులు పట్టించి చిత్రహింస పెట్టడము, ఇవన్నీ జరిగినా కూడా నేను కామ్గా ఉన్నాను అని ఇట్లా ఇబ్బంది. ప్రతి 4 ఏళ్ళు అయింది ఇదే ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. మన సంక్రాంతి పడినప్పుడు కూడా నా కొడుకు ఏందో శ్రీరామ్ దగ్గర పోయి జనవరి 1కి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టిన దానికి రాజశేఖర్ మళ్ళీ బెదిరిస్తేలే నా కొడుకు నేను చంపుదాం అని చెప్పి మళ్ళీ మావాని మా మావానికి కూడా ఫోన్ చేసి ఇంటికి దూడిచి పడదామని చెప్పినా కూడా సరే కొట్టండి అనుకున్నాము. ఆయన అనుమానం ఉంది నాకంతే. అంతా వాడు రైలు కింద పడి వాళ్ళు 2002లో 21లో కూడా 2002లో కూడా పోలీసులతో కొట్టి చిత్రహింస పెట్టినా కూడా నక్కలవాడు భయపడలే, వాళ్ళకి వీళ్ళకి భయపడలే. ఈరోజు వాడు ఆ పిరికి పని చేసుకోవాలంటే నేను నమ్మలే. మాకు అనుమానం ఉంది వాళ్ళు ఏదైనా చేసింటారేమో అని. 2021 గొడవలు అనవసరంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేసినానే లోకల్ లీడర్స్ మాట్లాడి వాళ్ళు అనేసి నా భూములు ఆన్లైన్ తీసేయడము, నా కొడుకు ఆడికి వాడము శ్రీరామ్ దగ్గరికి పోయినామని చెప్పి మళ్ళీ పోలీసులు పెట్టారు, స్టేషన్లో కేసులు పెట్టి పెట్టేయడము, చిత్రహింసలకు గురి చేసేవాడిని. కాబట్టి నా కొడుకు మనకి డైవర్ట్ అయ్యి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, మహేష్ది ఆత్మహత్య అయితే కాదు హత్య అని తన తండ్రి బలంగా ఆరోపిస్తున్నారు. మరి తోపుదుర్తి బ్రదర్స్ పై కేసు ఏమైనా బుక్ అయిందా? వాళ్ళేమైనా స్పందించారా? రాధిక, అనంతపురం జిల్లాలో నిన్న ఉదయం ఒక యువకుడి మృతి కలకలం రేపుతోంది. ఇది రాజకీయంగా కూడా పెద్ద దుమారమే చెదురుతోంది దీని చుట్టూ కూడా. ముఖ్యంగా ఇందులో ఆ యువకుడి మరణంలో, తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడి మరణంలో తోపుదుర్తి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల హస్తం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యువకుడి తండ్రి మల్లారెడ్డి దీనిపై కూడా గట్టిగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నంత పిరిగివాడు కాదు, నా కుమారుడి మరణం వెనుక ఏదో జరిగింది అంటూ కూడా తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా తోపుదుర్తి రాజశేఖర రెడ్డి పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మమ్మల్ని బెదిరించాడు, పరిటాల శ్రీరాములు కలిసిన సందర్భంలో ఒకసారి ఫోటో బయటకు వస్తే ఆ ఫోటోని తీసుకొని మా ఇంటికి ఫోన్ చేసి నేను చంపుతాంలే అంటూ బెదిరించాడు. యోగానంద్, ఏ విషయంలో బెదిరించారని మహేష్ తండ్రి ఆరోపిస్తున్నారు? అలాగే ప్రస్తుతానికి అసలు కేసు బుక్ అయిందా లేదా? జనవరి 1వ తేదీన పరిటాల శ్రీరామ్తో కలిసి విషయం చెప్పి కొత్త సంవత్సరం విషయం చెప్పి ఫోటో తీసుకున్న సందర్భంలో ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అప్పటి నుంచి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తుందని తెలుస్తోంది. పరిటాల శ్రీరామ్ ఫేస్బుక్ పెట్టాడు. ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంతో తోపుదుర్తి రాజారెడ్డి ఫోన్ చేసి, ఎవరైతే పెద్ద అన్న ఉన్నాడో ప్రకాష్ రెడ్డి అన్న ఉన్నాడో, ఆయన ఫోన్ చేసి నన్ను బెదిరించాడు అంటూ కూడా ఆయన ఫేస్బుక్ లో కూడా రాసుకున్నాడు. అదేవిధంగా ఇంతవరకు రైల్వే పోలీసుల ఆధీనంలో కేసు ఉంది కాబట్టి ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇందులో కీలకంగా కానుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తే దాన్ని బట్టి ఆ కేసు వాళ్ళు సివిల్ కేసులకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ కాదు రేపుగా వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ పోస్ట్ మార్టం రిపోర్టే కీలకం కాదు, ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా చంపారు అనేది కూడా
మనకి కీలకంగా మారే అవకాశం ఉంది. కొట్టి చంపారా లేకుంటే ఏమైనా ఊపిరి ఆడకుండా చేసి చంపారా, లేదా మద్యం మత్తులు ఏమన్నా మద్యం మత్తు రైలు పట్టాలపై కట్టేసి వేసారా అని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం రావాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం నివేదిక కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏముంటాయి, ఎందుకంటే ఆ రైల్వే పోలీసుల నుంచి ఆ కేసుని సివిల్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. సివిల్ పోలీసులు కేసు నమోదు చేస్తారు. అంటే ఈ మొత్తం నివేదికలో కూడా పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. ఆ ఒక్క పిఎం రిపోర్ట్ వస్తే మాత్రం రాజకీయంగా కూడా ఇది పూర్తిగా టర్నౌట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాధిక, రైట్. యోగానంద్ తోపుదుర్తి బ్రదర్స్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? ఇవాళ 11 గంటలకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుర్తి ప్రకాష్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన మెసేజ్లు కూడా గ్రూప్ లో ఫార్వర్డ్ చేశారు. ఇవాళ 11 గంటలకు ఆయన ఏం మాట్లాడతారు, ఈ హత్య గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ హత్య గురించి ఆయన ఏం వెల్లడించబోతున్నారు అనేది కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చనిపోయే ముందు ఫేస్బుక్ లో కూడా కొన్ని స్టోరీలు పెట్టాడు ఆ యువకుడు. దాంట్లో కొన్ని బాధతో కూడిన స్టేటస్ కూడా అప్లోడ్ చేశారు. కాబట్టి ఆ దిశగా ఏమైనా కారణం ఉండొచ్చా అంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కీలకంగా పోస్ట్ మార్టం నివేదిక, అలాగే తండ్రి ఆరోపణలు కూడా కీలకంగా ఉన్నాయి. తండ్రి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాకి వీరిపై అనుమానం ఉంది, తొమ్మిది ప్రజలపై అనుమానం ఉంది అంటూ కూడా వారికి ఫిర్యాదు చేశాడు. కాబట్టి ఈ కేసు పూర్తిగా కూడా పోస్ట్ మార్టం నివేదిక ఇవాళ ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడతారు అనే దానిపై కూడా ఆధారపడి ఉంది. రాధిక, యోగానంద్ పోస్ట్ మార్టం నివేదిక ఎప్పటికొచ్చే ఛాన్స్ ఉంది? మామూలు కేసులో అయితే పోస్ట్ మార్టం నివేదిక 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రైల్వే కేసులో అయితే రైల్వే పోలీసులే దగ్గరుండి దళం చేస్తారు. కాబట్టి ముఖ్యంగా ఇది ఏదైతే ఆ ఆనవాళ్ళు ఏమైనా కట్టేసి కొట్టిన ఆనవాళ్ళు లేదా ఊపిరాడకుండా చంపేసిన తర్వాత ట్రాక్ పై పండేసారా అన్న ఆనవాళ్ళు ఏమైనా గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. 3-4 డేస్ పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 3-4 డేస్ లో అంటే ఇవాళ నుంచి ఒక గురువారం లోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం ఒకవేళ హత్య అందులో ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా కూడా సివిల్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అందులో 4 టౌన్ పోలీసులు కూడా దీన్ని స్వాధీనం చేసుకోవాలి కేసులు కూడా. తర్వాత దీనిపై పూర్తి విచారణ జరిగే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్.